ఈరోజు నేను చికెన్ కర్రీ చేస్తున్నా. 1 కిలో చికెన్ తీసుకున్నా. ఒక 2.5 స్పూన్ల కారం చిన్న స్పూన్ తోటి, ½ స్పూన్ సాల్ట్, 1 స్పూన్ అల్లం వెల్లిపాయ, హాఫ్ టేబుల్ స్పూన్ పసుపు, 1 స్పూన్ ఆయిల్ వేసి ఇవన్నీ బాగా కలపాలి. కారము అన్నీ మంచిగా పడతట్టు ఒక 10 నిమిషాలు మంచిగా కలపాలి. కలిపి మూత పెట్టి 1 గంట పక్కన పెట్టుకోవాలి. ఉప్పు, కారం, అల్లం వెల్లిపాయ అన్నీ కలిపి 1 గంట పక్కన పెట్టాం కదా. ఇప్పుడు కర్రీ వండాలి. ఒక 3 స్పూన్ల ఆయిల్ పోసి జీలకర్ర, 1 ఉల్లిగడ్డ, 2 పచ్చిమిరపకాయలు వేయాలి. రెండు రెమ్మల కరివేపాకు, కొద్దిగా పుదీనా, ఒక పెద్ద ఉల్లిగడ్డ ఇలా గ్రేవీ చేశాను. ఉల్లిపాయ పేస్ట్ చేశాను. ఒక 2 టమాటాలు జ్యూసు. ఇవన్నీ నూనెలో మంచిగా ఫ్రై కానివ్వాలి. కొద్దిగా అల్లం వెల్లిపాయ పేస్ట్ వేయాలి. ఫస్ట్ చికెన్ కూడా పట్టించాం కదా, అల్లం వెల్లిపాయ పేస్టు ఒక హాఫ్ టేబుల్ స్పూన్ వేయాలి. ఉల్లిపాయ పేస్టు, టమాటా పేస్టు ఇలా మంచిగా ఫ్రై అయ్యింది. ఇప్పుడు హాఫ్ టేబుల్ స్పూన్ పసుపు, ఒక పావు టేబుల్ స్పూన్ గరం మసాలా, బాగా కలిపి ముందుగాలు నానబెట్టి పెట్టుకున్న చికెన్ వేయాలి. చికెన్ ముందుగాలే ఉప్పు నీళ్ళలో 2-3 సార్లు శుభ్రంగా కడిగి ఉప్పు, కారం, అల్లం వెల్లిపాయ, పసుపు, ఆయిల్ అన్నీ పట్టించిన ఇలా మంచిగా కలుపుకొని ఒక 10-15 నిమిషాలు మంట మీడియం ఫ్లేమ్లో పెట్టి మగ్గనివ్వాలి. చికెన్ కొద్దిగా ఫ్రై అయ్యి ఇలా ఆయిల్ బయటకు వస్తున్నప్పుడు ఒక 2 స్పూన్ల కొబ్బరి పొడి, 2 స్పూన్ల ధనియాల పొడి, వేసి మంచిగా కలపాలి. ఇప్పుడు గ్రేవీకి సరిపడా వాటర్ పోయాలి. పీస్ ఉడికిపోయిందండి. చూడండి, గ్రేవీలోకి వెళ్ళి ఆయిల్ వస్తుంది. ఇప్పుడు కొద్దిగా కొత్తిమీర ఇలా సన్నగా కట్ చేసి వేసుకోవాలి. కొద్దిగా కసూరి మెతి ఇలా నలిపి వేసుకోవాలి. మొత్తం మంచిగా కలిపి స్టవ్ ఆఫ్ చేయాలి. అంతేనండి, చికెన్ కర్రీ రెడీ అయిపోయింది. రైస్, చపాతీ, పూరి, దోశలకు సూపర్ టేస్ట్ ఉంటుందండి. చికెను ఇలా ముందుగా ఉప్పు నీళ్ళలో కడిగి ఉప్పు, కారం అన్నీ పెట్టి 1 గంట నానబెట్టి వండడం వల్ల గ్రేవీ మంచిగా వస్తుంది. టేస్ట్ కూడా బాగుంటుంది, తొందరగా ఉడికిపోతుంది. చికెన్ కర్రీ ఇలా చేస్తే సూపర్ టేస్ట్ ఉంటుందండి. ఒకసారి ట్రై చేసి చూడండి.